అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మేడం మేడం ఎలా పిలవాలి, ఏం పేరు? అభిమానులు ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. నేను నమ్మను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? రెడ్డు బుక్కు రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది ఇక్కడ. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్డు బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అందట్లేదు నువ్వు కొట్టు. ఏం ఫీల్ ఉన్నది. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క మాకే పెట్టి మా దందం డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం. What happened? You are looking so sad and bad. దాదాపుగా 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే అంత గొప్ప పండితురా అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఇంకోసారి అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. చెయ్యి అయినది, గడ్డం అయినది. చెయ్యి అయినది, గడ్డం అయినది. కొట్టుకోండి చెప్తా. కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా, అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయన అట్లా అనుకునే రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు, ఆయనను పీకేది కూడా లేదని చెప్పి మిరపకాయలు కొట్టి కారం పొడి ఉక్కితే గావు గావు అని మంట కావాలి. జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా. చెప్పు ఏంది రాది అంటే, మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు. జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక, పిల్లలు చదువుకోకుండా అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు. ఎందుకంటే మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క మాకే పెట్టి మా దందం డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే. లోకేష్, ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే, కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? ఎదురు తిరగకూడదు, ఎదురు మాట్లాడకూడదు. ఎవరైనా ఎదురు మాట్లాడితే చెక్కుతారు, కరెక్ట్ చెక్కేస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇడిచిపెట్టారు, పోతారు, మొత్తం పోతారు. ఏం బాధ లేదు, మేము తిరిగి వస్తాం, పోరాడతాం, జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.
కానీ వాళ్ళని క్షమించింది ఎవరో తెలుసా? ఆ భగవంతుడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన